నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది. అయితే సభలో రసబస జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి అలాగే శ్రీధర్ రెడ్డి ఇద్దరు నాయకులకు మధ్య ఒక వాగ్వాదం జరిగింది. ఈ విషయం మాట్లాడడానికి మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమన్నారు. మాట్లాడదాం. నమస్తే. నాకు ఆ ఇష్యూ గురించే తెలియదు. మీరు స్టేజ్ పైన ఉన్నారు, మేము చూసినాం. అంటే ఏం జరిగిందంటే మామూలుగా ఏ పార్టీలైనా అంతర్గతంగా ఇలాంటివి ఉంటాయి. సో ఏం జరిగింది? నాకు ఐడియా లేదు. నార్మల్గా స్పీచ్ నడుస్తుంది, నేను స్పీచ్ చూస్తున్నాను. గొడవ ఏమైందో నాకు తెలియదు. అంటే అంత ప్రత్యేకంగా ఐడియా లేదు. బట్ ఏ పార్టీలో అయినా ఉండేటివే చదువుకొని ముందుకు పోతాం. ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకొని మేము ఫ్యామిలీ మధ్యలోనే, అంటే బీఆర్ఎస్ ఫ్యామిలీయే కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాట్లాడుకొని ముందుకు పోతాం. ఇక దాని గురించి నేను మాట్లాడలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బహిర్గతం అవుతున్నాయి అంటారా? ఇలాంటివి అట్లేం లేదు. ఏ పార్టీలైనా ఈ ఇష్యూస్ అనేవి సర్వసాధారణం. ఎందుకంటే ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి. అందరిది ఒకలాగా ఉండాలని లేదు. సో కొన్ని ఆలోచనలు వేరే ఉండొచ్చు. సో అట్లా ఏమైనా ఇది అవ్వచ్చు, కానీ అట్లా ఏం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా కూడా ఏమైనా ఇష్యూస్ అయినా కూడా అంతర్గతంగా పార్టీ మధ్యలో మేము మాట్లాడుకొని దాన్ని చర్చించుకొని ఎటు ఇబ్బంది కాకుండా ముందుకెళ్తాం మేము. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఆయన కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పడం జరిగింది. ఇంకా యాక్చువల్గా మీటింగ్ మాకు అయింది పార్లమెంట్ ఎలక్షన్, దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆ ఇష్యూస్ గురించి మాకు అంత ముఖ్యంగా పద్మారావు గౌడ్ మీకు అంటే ఒక తండ్రి సమానులు, మీకు ఒక గురువు లాగా మీకు మంచి లైక్ చేస్తారు మిమ్మల్ని. మీరు మొట్టమొదటిసారి కార్పొరేటర్ అయినప్పుడు మీరు మాట్లాడినది కూడా మాకు గుర్తుంది బాగా. సో ఆయనకు టికెట్ ఇచ్చినారు, ఎట్లుంటుంది అంటారు? మీరు అన్నట్టు నిజంగానే వారు మా ఫాదర్ లాగా, డెఫినెట్గా మా పొలిటికల్ గురువు కూడా. ఫస్ట్ రాజకీయంగా మేము ఒక వ్యక్తిని, ఒక లీడర్ని చూసినాం చాలా దగ్గరగా అంటే పజ్జన్న గారిని. డెఫినెట్గా వారికి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం మేమే కాదు, ఎంపీ క్యాండిడేట్ పద్మారావు గారు అనగానే ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంని సెంట్రల్కి వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల మీద మాట్లాడే నాయకుడు ఏకైక వ్యక్తి పద్మారావు. ఎందుకంటే అప్పుడు ఉద్యమం నేపథ్యం నుంచి ఇప్పుడు దాకా కూడా వారి గలం ఎత్తి ప్రజల గొంతుకై ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా గెలిచినాక డెఫినెట్గా ఆయన ప్రజల సమస్యల గురించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడతారని మా నమ్మకం. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్కి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది. ఇక సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కొంతవరకు చేవెళ్ళ, ఈ 3 నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటుంది అంటారు బీఆర్ఎస్ పోటీ? సికింద్రాబాద్ కానీ అటు మల్కాజ్గిరి కానీ. నేను చూసుకుంటే మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 17 ఉన్నాయి. 17 కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ గెలిచే సీట్ మా సికింద్రాబాద్ సీట్ అనేది మా నమ్మకం. ఎందుకంటే నాయకుడు అటువంటి అంటే ఓవరాల్ అన్నీ గెలుస్తాయని నమ్మకం ఉంది. కృషి చేయాలి. రాజకీయ పరిస్థితులు మారినాయి కాబట్టి ఏది కూడా ఈజీ తీసుకోకుండా కృషి చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం. డెఫినెట్గా ఏ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లాస్ట్ టైం ఎంపీలే తెలంగాణ సెంట్రల్లో పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే. ఇప్పుడు కూడా గెలిచినాక కూడా తెలంగాణ ప్రజల అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి కొట్లాడే వ్యక్తులు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే అవుతారు. కాబట్టి మేము అది భావిస్తున్నాం, గెలిపించుకొని ముందుకెళ్తామని. థ్యాంక్ యూ. తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి కొంత రసబస కూడా అయినట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి అలాగే బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు వెంగళరావు కార్పొరేటర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మీరు సమావేశంలో ఉన్నారు, అసలు ఏం జరిగింది? గొడవ కారణం ఏంటి? అసలు ఏం లేదండి, గొడవ కాదు. అది ఇంటర్నల్గా పార్టీలో ఉండేటివే, స్టేజ్ మీద చిన్న చిన్న ఇష్యూస్ ఉండేటివే. కేటీఆర్ గారు వస్తున్నారు, కొంచెం జరగండి అని చెప్పి ఆయన ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఈ మీటింగ్ వరకు ఆయన అధ్యక్షతలో జరుగుతుంది. కాబట్టి ఆయన ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్స్ వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంచెం పక్కకు జరగండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ ముందు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని నియోజకవర్గం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇద్దాము, కొంచెం పక్కకు జరగమని చెప్పడం జరిగింది. దాంతో ఆయన ఆవేశపూర్వకంగా 2 మాటలు పదవిలో లేదు శ్రీధర్ రెడ్డి గారు. అవును, ఇప్పుడు ఎక్స్ చైర్మన్, ఎక్స్ కార్పొరేషన్, బట్ ఓకే, పార్టీ విల్ యాక్సెప్ట్ ఎవ్రీవన్. ఎక్స్ చైర్మన్ అయినా, ఎక్స్ కార్పొరేటర్లు అయినా. టార్గెట్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లాగా అనిపించింది. అలా ఏం లేదండి. ఇంటర్నల్గా ఇష్యూస్ అనేవి ప్రతి నియోజకవర్గంలో చిన్న చిన్న ఇష్యూస్ అనేవి జరుగుతుంటాయి. గతంలో మీకు కూడా తెలుసు, బీజేపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ నుంచి. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళని వెల్కమ్ చేసింది. ఆయనకి తగ్గట్టు ఎడ్యుకేషనల్ చైర్మన్, బోర్డ్ చైర్మన్ కూడా పదవి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం పార్టీ ఇచ్చింది. అలాగే ఆయన కూడా ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కాబట్టి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా స్థానికంగా ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్, ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద
వాళ్ళు కూడా ఇస్తే ఇచ్చిపుచ్చుకుంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. ఒకళ్ళు ఇమీడియట్గా ఆయన అలా నో జరగడం అనేది కరెక్ట్ కాదు అని. ఎట్లా అంటారు అంటే ఇప్పుడు యాజ్ అ కార్పొరేటర్ మీరు అందరు చేరిపోయిన ఉన్నారు, మీరు సామల్ హేమ వీళ్ళందరూ కూడా అక్కడ బహిర్గతమైంది. ఇప్పుడు అంటే పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బహిర్గతమైంది అంటారా? అట్లా ఏం లేదండి. మాకు ఇట్లాంటివన్నీ ఇది చాలా చిన్న ఇష్యూ. దీని పెద్ద మీడియాలో కూడా ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేని ఇష్యూ. ఎందుకంటే ఇంటర్నల్గా జరుగుతూ ఉంటే ఇష్యూ ఇక్కడని కాదు, ఎక్కడైనా స్టేజ్ మీద ఎటువంటి కార్యక్రమంలో అయినా స్టేజ్ మీద అనేది చిన్న అవకతవకలు జరుగుతాయి. అదే అలాగే చాలామంది పార్టీల నాయకులు పార్టీ మారుతున్నారు, సిట్టింగ్లు కూడా మారుతున్నారు. చూస్తే 5 మంది ఎంపీలు పార్టీ మారినారు. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన ఇందులో నుంచి పోయి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఏం చెప్తారు? అది యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయము, ఇంకా చాలా ఖండించాల్సిన విషయం కూడా. ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే ఇది. ఎందుకంటే ప్రజలు ఒక పార్టీ గుర్తు మీద ఓటేయడం జరుగుతుంది. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఏం పనులు చేసినా కూడా పర్టికులర్గా పార్టీ గుర్తు ఏంటంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలతోనే ఎవరైనా ప్రజలు ఓటేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఒక పార్టీ గుర్తు మీద ఆయన గెలిచి ఇట్లా 3 నెలలు కూడా తిరగకుండా అంటే కేవలం అధికార కాంక్షతో ఆయన అలా పార్టీ మారడం అనేది అది కేవలం పార్టీకి నమ్మక ద్రోహం చేయడమే. ఇంటర్నల్గా ఏమంటారు మీ కేటీఆర్ గారు కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళు ఏమంటారు? అసలు ఎవరు కమెంట్ చేయట్లేదంటే, ఎందుకంటే ఇది ఎవరు చెప్పినట్టు కేటీఆర్ గారు ఇందాక మీరు కూడా ఉన్నారు, కేటీఆర్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. ఎవరికి వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఇందులో కమెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అధికార కాంక్షతో ఆయన వెళ్ళారు. ఓకే, అక్కడ ఏం అధికారం వస్తుందో మేము కూడా వేచి చూస్తాం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచి స్థానికంగా PRS పార్టీ కారు గుర్తు మీద ఆయన గెలిచి ఇప్పుడు హస్తం గుర్తుతో ఓటెట్లా అడుగుతారో మరి మాకు కూడా తెలియదు. ఇంకా చూడాలి. అంతే, ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను. నమస్తే అండి. నమస్తే. సికింద్రాబాద్ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో రసబస టీవీలో అవే చూపిస్తున్నాయి. ఏం జరిగింది అసలు? ఏం రసబస జరగలేదు. ఒక అతను ఎవరో మామూలుగా మా అమ్మాయి కేసులు పెట్టారు అని మాట్లాడాడు కానీ వేరే రసబస ఏం లేదు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పైన ఓకే, అదేం లేదండి. జరగమంటే ఆయన ఏదో జరగలేదు అంతవరకే. కేటీఆర్ గారు వస్తున్నారు, జరగమన్నారు అంతవరకే. కానీ వేరే ఏం లేదు అసలు. దాని గురించి ఇష్యూనే కాదు, అది ఇష్యూనే కాదు అసలు. అలాంటివన్నీ స్టేజ్ మీద మనం జరగమని అంటాం ఎవరినైనా. మా అసలు మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు అసలు చాలా డిగ్నిఫైడ్గా ఆయన చాలా ఇదిగా ఉంటారు. అంతా ఒక పద్ధతి. అంటే పైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళకి వేసారు, ప్రజాప్రతినిధులకనే వేసారు. అంతవరకు రాశారు, అంటించారు కూడా, పేపర్స్ కూడా అంటించారు. ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు అని చెప్పారు మైక్లో కూడా. అదే ఊరికి మామూలుగా చిన్న ఇష్యూ, దాన్ని పెద్ద భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. అది అట్లాంటివన్నీ మీడియా ఏదో చేస్తుంటుందిలే కానీ ఇంకా అంతే. మంచిగా సమావేశం మంచిగా జరిగింది. మంచిగా పద్మారావు గారిని ఇంటర్వ్యూ చేసి అందరికి అదే ఆయన తెలిసేది. ఆయన మంచి ఇది కదా, అందరిలో పాపులర్ అయిన మనిషి. ఆయన గురించి చెప్పారు. మేమంతా రేపు సమావేశాలు పెట్టుకొని ఓటింగు అంతా ఇక ఆయనకి మంచిగా అనుకూలంగా అవుద్ది. గెలుపు అయిందే పద్మారావు గారిదే. మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా మాగంటి గారు బాగా చేస్తారు. అసలు ఇక ఆయన వెనకాడరు ఓటు విషయంలో. అసలు అంత పకడ్బందీ ప్లాన్తో ఆయన ఓట్లు వేయించుతారు మంచిగా. ఆయన కింద మేమందరం కార్యకర్తలు అందరం మేము మంచిగా పనిచేస్తాం. అంతే. ఏం జరిగిందంటారు లోపల? ఏం జరగలేదండి. అదే కేటీఆర్ గారు సమావేశానికి హాజరవుతున్నారని చెప్పి శ్రీధర్ రెడ్డి గారిని కొంచెం పక్కకి జరగమన్నారే తప్ప వేరే ఏ ఇష్యూ కాలేదు. అది జరగడంలో కొంచెము చిన్న చిన్నవి అవుతుంటాయి. ఫ్యామిలీ అన్నాక పార్టీలో కూడా కొంచెం చిన్న చిన్న విషయాలు అవే పెద్ద భూతద్దంలో పెట్టి చూపించడం కూడా కరెక్ట్ కాదు. అది టీవీలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి, ఏ పార్టీలోనైనా ఉంటాయి అవి. అంతే. ఓకే, ఏమైనా మీరు ఉన్నారా అయితే మీటింగ్లో? ఉన్నానండి. 2 నిమిషాల్లో కేటీఆర్ వస్తున్నారని ఫోన్ వచ్చింది సార్కి. రాగానే కొంచెం పక్క సీట్లో కూర్చోండి అని చెప్పారు అంతే. దానికే ఆయన రివర్స్ అయిపోయాడు. నేను ఎందుకు జరగాల, వచ్చినప్పుడు జరుగుతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే కాదు, మాజీ చైర్మన్. లేరు. పదవిలో ఉన్నా లేకపోయినా తనే రూట్గా చెప్పలేదు కదా సారు. కొంచెం పక్క సీట్లో కూర్చోండి అన్నారు, తప్పేం లేదు కదండి దాంట్లో. మేము కింద నుంచి అరుస్తూనే ఉన్నాం. అప్పటికి చాలా మంచివారు గోపీనాథ్ గారు. అదంతా ఏం రూడ్గా ఎవరితో ఉండరు, ఏమీ లేదు. మేము కూడా ఉన్నామండి. ఇదే జరిగిందండి, ఇంకేం లేదు. కేటీఆర్ వస్తాడు, కొద్దిగా పక్క జరగండి అని అన్నారు అంతే. అంతేకాని అయినా అన్నలదమ్ములు ఉన్నట్టే ఉంటారు అందరూ. ఒకటే పార్టీ ఎందుకు కొట్లాడతారండి? ఇంత పెద్ద ఇష్యూ చేసేదంత అవసరం ఏం లేదే. టీవీలో కానీ అక్కడ కానీ ఇక్కడ ఏం లేదు, ఏం జరగలేదు కూడా అసలు. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిదానం.
చాలా ఓపిక ఆయనకి, చాలా ఓపిక మనిషి, చాలా నిదానంగా ఉంటాడు, క్రమశిక్షణగా చేస్తాడు, క్రమశిక్షణగా పద్ధతిగా చేస్తాడు, ఏదే కానీ పద్ధతిగా నడుపుతాడు. ఏది ఉన్నా లేడీస్ని కానీ జెంట్స్ కానీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, ప్రతి మనిషిని గుర్తుపడతాడు, ప్రతి మనిషికి గౌరవిస్తాడు మా మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు మాకు భోజనాలు ఇక్కడ లేవనంగానే తను సొంత డబ్బులు ఇచ్చి ఇప్పుడు మనం పంపించి తిని వెళ్ళాలని చెప్పేసి హోటల్కి పంపించి లేడీస్ అందరిని పంపించి చాలామందిని మేము భోజనం చేసుకునే వస్తున్నాం. ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిపోదాం అనుకుంటే ఎమ్మెల్యే వచ్చిండు, కొద్దిగా భోజనం చేశారంటే లేదన్నాము. అంతమందికి క్యాచ్ ఇచ్చి భోజనాలు పెట్టించాడండి, హోటల్లో పెట్టించాడండి, తినిపించి పంపించాడు. కొంతమంది ఎందుకంటే చాలా పబ్లిక్ ఎక్కువ వచ్చారండి, అది